నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వేధింపులు, తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు. వాల్మీకి స్కామ్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వ్యాపారవేత్తలు, వారిని కాపాడుతున్నదెవరో చెప్పాలన్న కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటక వాల్మీకి స్కామ్ నిధులు, రేవంత్ సర్కార్ వివరణ ఇవ్వాలని పుట్టా డిమాండ్. కరీంనగర్కు బండి సంజయ్ పైసా నిధులు తేలేదు, కేంద్ర మంత్రి దీక్ష చేయడం సిగ్గుచేటన్న బీఆర్ఎస్. నాసిక్లో ప్రమాద స్థాయిని మించి గోదావరి ప్రవాహం, లోతట్టు ప్రాంతాలు జలమయం. అప్డేట్ చూస్తే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వాల్మీకి స్కామ్ లో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల హస్తం ఉందని వార్తలొస్తున్నాయన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. వారిని ఎవరు కాపాడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమళ్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారిమళ్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలున్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా ప్రత్యర్థులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో ప్రజలు పిట్టల్లాగా రాలిపోతుంటే ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. జిల్లాల్లో కానీ, గ్రామాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతా ఉంటే విషజ్వరాలతో, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతా ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరుకుతలేవు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు. ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద. చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్నా జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా. ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5200 డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వేతర లెక్కలు ఇంకా చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బై సార్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు. బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతలకుతలమైతా ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా, కనీసం ఒక రివ్యూ చేసిందో, డ్రై డే పాటించడమో, దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో, అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మానసికంగా, పొలిటికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై అక్రమంగా 6 కేసులు పెట్టారన్నారు. అధికారులు అత్యుత్సాహానికి పోకుండా అన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా, నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు, అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా, నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అట ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కాలేజీలో
చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఇంచున్న చెప్పండి, రాజేశ్వర రెడ్డి గారు 24 గంటలు కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు, అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు. ఇవాళ పల్లా గారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ 813/P 796/Pకి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది. ఎప్పుడు 30/4/2018లో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు. చేసినప్పుడు అన్ని చూసే చేస్తారు కదా. అందులో శిఖం భూమి ఉన్నా FTL భూమి ఉంటే చేయరు కదా. వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో FTL భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ counter and applicant land is measured. It is to certify that the applicant land is not affected in the full tank level and buffer zone of Nadem Cheruvu. ఇంత స్పష్టంగా అందులో FTL లో గాని బఫర్ లో గాని లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇది దానికి సంబంధించిన పేపర్. ఈ జాయింట్ సర్వేలో కూడా మీరు చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ 813 పార్ట్ ఆఫ్ ఈజ్ కమింగ్ అండర్ FTL అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు గట్కేసర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఒక చిన్న ముక్క కూడా FTL లో గాని బఫర్ లో గాని రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు MV రెడ్డి గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్, హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే ఇన్ దిస్ రిగార్డ్ it is to inform that NOC is considered for survey number 813 by part at measuring 6 acres 20 guntas of Korremula village Gatkesar Mandal. అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి FTL గాని బఫర్ భూమి లేదని ఆయన NOC కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది. ఆ తర్వాత HMDA కాలేజీ కట్టేటప్పుడు HMDAకి వెళ్ళి HMDAలో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్ లో కూడా సెల్లార్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్ కు స్పష్టంగా ఇది HMDA పర్మిషన్. HMDA పర్మిషన్ తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ గారు NOC ఇచ్చిండ్రు, HMDA పర్మిషన్ ఉంది. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. 1 ఇంచు ఉన్నా పల్లా రాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ నెంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే చాలు టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్త మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యక్తిగతంగా రాజకీయంగా దాడిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 25 ఏళ్లుగా విద్యాసంస్థలు నడిపిస్తున్నామని, కానీ ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదన్నారు. సర్వే చేసిన తర్వాత ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దాడులు ఆపకపోతే కోర్టుకు వెళ్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు.
నా మీద కానీ నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి 25 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. ఇది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో NIRFలో 5వ ర్యాంకులో వచ్చిందంటే అక్కడున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వచ్చింది తప్ప మరొకటి కాదు. ఇవాళ మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ గారు, HMDA గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినాం. అది కంప్లీట్ అయింది. ఇవాళ నీటిపారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు. ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు. ఆ కేసులో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే. కేసులో ఏం పెట్టారు, ఇంత ఎక్స్టెంట్ నేను జరిగినాను కానీ, లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడెక్కడ మెన్షన్ చేయలే. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్లోకి వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. వస్తే ఎంత వచ్చినాం, ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి, లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా, ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించిండ్రో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. దయచేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయిస్తాం. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి, నోటీస్ ఇవ్వండి, మా అనుమతులు పరిశీలించండి, తదనంతరం ఏ చర్య తీసుకున్నా దానికి సిద్ధమని చెప్పేసి కూడా నేను ప్రజలకు కూడా తెలియజేసుకున్నాను. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన దర్యాప్తును స్పీడప్ చేసింది CBI. ఈ కేసులో ప్రధాని నిందితుడు సంజయ్ రాయ్తో పాటు మరో 7గురికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తోంది. సంజయ్ రాయ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, 4 జూనియర్ డాక్టర్లు, ఓ సివిల్ వాలంటీర్ను లైట్ డిటెక్టర్ టెస్టుల కోసం తరలించింది. శనివారం నాడే సంజయ్కు పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం సమక్షంలో జైల్లోనే ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్ష కీలకం కానుంది. ఈ టెస్ట్తో ఈ కేసులో ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయం తేలనుంది. ఇన్వెస్టిగేషన్లో నిందితులు, అనుమానితులు నిజం చెప్తున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు అధికారులు. సాధారణంగా ఓ నిందితుడి మానసిక స్థితిని పసిగట్టేందుకు ఈ టెస్ట్ చేస్తారు. ఇందుకోసం 4 నుంచి 6 సెన్సార్లు వినియోగిస్తారు. ఆ వ్యక్తి చెప్పే సమాధానాలు అక్కడి మిషన్లో రికార్డ్ అవుతాయి. ఆ సమాధానాల ఆధారంగా నేర నిరూపణ జరుగుతుంది. కోల్కతా డాక్టర్ హత్యాచార కేసు పూటకో మలుపు తిరుగుతోంది. CBI దర్యాప్తులో ఆర్జికల్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రిలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు CBI గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సందీప్ ఘోష్ ఆస్తులపై ఫోకస్ చేసింది. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఘోష్ ఇల్లు, పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును CBIకి అప్పగించింది కోల్కతా హైకోర్టు. అయితే తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసు దర్యాప్తులో హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శవాలు, అవయవాలు, రక్తం, హాస్పిటల్ చెత్త రీసైక్లింగ్లోనూ ఘోష్ హస్తం ఉన్నట్లు గుర్తించింది. గతంలో సందీప్ ఘోష్పై ఆర్జికల్ ఆసుపత్రిలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో అక్రమాల చిట్టాను ఇప్పుడు తిరగదీస్తోంది CBI. ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా మళ్లీ రోడ్డెక్కనున్నాయి కార్మిక రైతు సంఘాలు. హక్కులు, డిమాండ్ల సాధన కోసం మళ్లీ పోరుబాట పడుతున్నాయి. ఏళ్ల కొద్దీ పోరాడుతున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. దీనిలో భాగంగానే బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 28న బ్యాంక్ యూనియన్ల సమ్మెకు మద్దతు ప్రకటించింది సంయుక్త కిసాన్ మోర్చా. ఇటు లేబర్ కోడ్ల ఆమోదాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బ్లాక్ డే నిరసనలో కూడా పాల్గొంటామని వెల్లడించింది. National Highway, the agitation has once again started from the northern states and is being supported by hundreds of unions across at the cost of daily lives for local residents. మరోవైపు త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తామంటున్నారు.
ఎస్కేఎం నేతలు మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజైన నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే ఈసారి అన్నదాతల ఆందోళనలు కేంద్రానికి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బయో E3 విధానంతో పాటు విజ్ఞాన్ ధార పథకం 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్నప్ కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. సోమనాథన్ కమిటీ సిఫారసుల మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను రూపొందించింది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేబినెట్ నిర్ణయాలను ప్రజల ముందుంచారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఉద్యోగుల సామాజిక భద్రత కోసం పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు బయో E3ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక ఐటీ విప్లవాల తరహాలో బయో విప్లవం రాబోతుందని చెప్పారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధన అభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధి వంటి విభాగాలను విజ్ఞాన్ ధారలో విలీనం చేశామన్నారు. సంబంధిత విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా నిధుల వినియోగం సమర్థవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. सबसे बड़ा फैसला है आज का, सबसे पहला फैसला है बायो E3। सब जानते हैं कि जैसे इंडस्ट्रियल रेवोल्यूशन था, आईटी रेवोल्यूशन था, वैसे ही आगे आने वाले समय में बायो रेवोल्यूशन होगा। बायो टेक्नोलॉजी, बायो साइंसेस से रिलेटेड जितने फील्ड्स हैं उसमें आने वाले समय में बहुत बड़ी इकोनॉमी बनने वाली है और बहुत बड़ा उससे रोजगार भी पैदा होगा। इसके लिए एक बहुत इंपॉर्टेंट था कि एक अच्छा पॉलिसी फ्रेमवर्क बने। तो ये पॉलिसी फ्रेमवर्क आज कैबिनेट ने अप्रूव किया है, बायो E3, बायो टेक्नोलॉजी फॉर इकोनॉमी, एनवायरमेंट एंड एम्प्लॉयमेंट। నిన్నటిదాకా ఆందోళనలతో అట్టుడికిన బంగ్లాదేశ్ ఇప్పుడు వరద గుప్పిట్లో చిక్కుకుంది. భీకర వర్షాలు, వరదలకు దేశవ్యాప్తంగా 38 మందికి పైగా మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. వరదల ఉధృతికి నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది. వేలాది ఇళ్లు నీట మునగడంతో 50 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసిన అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే వీధుల్లో భారీగా వరద ప్రవాహంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడంతలో ముగిసేలా కనిపించడం లేదు. ఇక హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ హమాస్కు మద్దతుగా లెబనాన్కు చెందిన హెజ్బొల్లా దళాలు టెల్ అవీవ్పై రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. కాల్పుల విరమణ కోసం ఒకవైపు చర్చలు సాగుతుండగా మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా తెల్లవారుజామున IDF బలగాలు దాడులు చేశాయి. దీంతో ప్రతీకార దాడులకు దిగింది హెజ్బొల్లా. ఇజ్రాయెల్ భూభాగంపై పెద్ద సంఖ్యలో డ్రోన్ల వర్షం కురిపించింది. 320 కంటే ఎక్కువ రాకెట్లు టెల్ అవీవ్ సమీపం ప్రాంతాల్లో అల్జడి సృష్టించింది. తమ కమాండర్ హత్య నాటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న హెజ్బుల్లా తీవ్రవాదులు శత్రు స్థావరాలే టార్గెట్గా దాడులకు పాల్పడ్డారు. IDF బ్యారెక్లు, ఐరన్ డోమ్ ప్లాట్ఫారంలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. కాగా గత అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ దాడులకు గాజాలో 41,000 మందికి పైగా పాలస్తీనీలు బలయ్యారు. 75,000 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. టెలిగ్రామ్ ఫౌండర్ CEO పావెల్ దోరోవ్ను అరెస్ట్ చేశారు. ప్యారిస్ పోలీసులు లే బోర్గట్ ఎయిర్పోర్ట్లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్ నుంచి మోసం, డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు అధికారులు. కాగా రష్యాకు చెందిన దోరోవ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు.
స్పేస్లో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఇప్పట్లో భూమిపైకి వచ్చేలా కనిపించడం లేదు. ఆమె తిరిగి వచ్చేందుకు మరో 6 నెలలు పట్టనున్నట్లు నాసా కీలక ప్రకటన చేసింది. సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బారీవిల్ మోర్ను ఫిబ్రవరిలో తీసుకువస్తామని తెలిపింది. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ నెలలలో సాంకేతిక సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదని వెల్లడించింది నాసా. కాగా 8 రోజులు మిషన్లో భాగంగా జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన వీరిద్దరూ 8 నెలలు అక్కడే ఉండనున్నారు. తెలంగాణ నెంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్కాన్తో వాచ్ టీ న్యూస్ ఆన్ ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.